జై శ్రీమనారాయణ. ఆపదాముపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు ఈ 15వ సర్గ రామాయణం, శ్రీమద్ రామాయణం వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని యథాతథంగా వినాలని ఒక సంకల్పంతో, మీకు వినిపించాలన్న సంకల్పంతో ఈ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించాను. ఈ అందరూ కూడా విని ఆస్వాదిస్తారని, తరిస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఈరోజు 15వ సర్గలోకి ప్రవేశిద్దాము. ఆ రావణ సంహారంకై దేవతలను విష్ణువుని ప్రార్థించడం. ఈ దేవతలందరూ పోయి రావణ సంహారం గురించి, అంటే దీనికి ముందు ఏమనుకున్నాం, అశ్వమేధ యాగం జరిగింది. తర్వాత అశ్వమేధ యాగం తర్వాత ఆయన యొక్క బిడ్డల గురించి పుత్రకామేష్టి యోగాన్ని అడిగాడు. దానికి సందర్భంగా ఇప్పుడు 15 సర్గలో ఏం జరుగుతుందో అనేది ఈ సర్గ యొక్క ముఖ్య ఉద్దేశం, రావణ సంహారమునకై దేవతలు విష్ణుని ప్రార్థించడం. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. మనకి యొక్క వాల్మీకి మహర్షి గారు ఎలా రచించారో ఒకసారి మనం వాక్యపూర్వకంగా చదువుకొని అర్థాన్ని తెలుసుకుందాం. మేధావితు తతోధ్యాత్వా సాకించిత్ మధుత్తరం లబ్ధ సంజ్ఞ తతం సంతు వేదాజ్ఞోనుపరభవిత్. ప్రజ్ఞావంతుడు అథర్వణ వేదముల యందు పండితుడైన ఋష్యశృంగ మహర్షి దశరథుడు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యము గూర్చి ఒక క్షణం ఆలోచించాడు. పిదవ కర్తవ్యం స్ఫురింపగా ఆయన మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈయనకి మనసులో జరగబోయే విషయాన్ని కూడా తెలుసుకోగలిగే శక్తి ఋష్యశృంగుడికి ఉందన్నమాట. ఆయన ఒక్క క్షణం ఆలోచించి దీన్ని బట్టి చెప్తున్నారన్నమాట. ఇష్టిం దేహం కరిష్యామి పుత్రయాం పుత్ర కారణాత్ అదర్వసి శిరసే ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుటకై అదర్వ శిరస్సు వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్ర కామేష్టి అనే క్రతువు నిర్వహించెదను అని చెప్తున్నాడు. చెప్తూ తతః ప్రాక్రమదిష్టం తాం పుత్రయాం పుత్ర కారణాత్ జొహావచగ్నో తేజస్వి మంత్ర దృష్టేన కర్మణ. అనంతరము ఆ ఋషి పుత్ర కామేష్టి యాగమును ప్రారంభించను. ఆ తేజస్వలి వేద మంత్రములు పఠించుచు అగ్ని ఆహుతులు సమర్పిస్తుంది. తతో దేవ సంగంధర్వ సిద్ధచ్చ పరమ యశః భాగ్య ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్వులు తమ తమ హవిర్భాగములను గ్రహించుటకై యథాప్రకారముగా ఈ యజ్ఞశాల యందు ప్రత్యక్షమైంది. తర్వాత తస్సమేత్యా యథా న్యాయం తస్మేన్ సదసి దేవత అబ్రువాన్ లోకకర్తారం బ్రాహ్మణం వచనమహాత్. ఈ 5వ శ్లోకంలో దేవతలు అందరూ క్రమక్రమంగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు విన్నవించుకున్నారు. అంటే ఇక్కడ సందర్భం ఇంకో సందర్భంకి వచ్చేసాం. ఏమని విన్నవించుకుంటున్నారంటే, భగవాన్ తత్వ ప్రసాదేన రావణో నామ రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాత్ శాశ్వతం తుం నా సుక్రమః త్వయా తస్మే వరో దత్తః ప్రీతేన భగవాన్ పురః మానయంతచ్చ తనిత్యం సర్వం తస్య క్షమామహే ఉద్వేజయతి శ్లోకాం శ్రీం శ్రీన్ ఉచ్చిత్రాన్ ద్వేష్టి దుర్మతిః సక్రం తిసాదరాజనం ప్రదర్శయతి తుమిచ్చతి ఋషిన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణం సతా అత్రి కామాతి దుర్దర్శో వరదానేన మోహితః. అంటే ఏం చెప్తున్నాడు, ఓ దేవా, నీవు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఏమని ఎంచుకున్నాడు, ఓ దేవా, నువ్వు అనుగ్రహించిన వర ప్రభావమున రావణుని రాక్షసుడు తన పరాక్రమము చే, అంటే ఈ దేవతలు వెళ్ళారు, అంటే ఇక్కడ యజ్ఞం జరుగుతుంది, యజ్ఞానికి నా ఆవిసులు ఇచ్చుకుంటున్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో ఒక సందర్భంలో చెప్తున్నాడు అన్నమాట. ఈ దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధను వినియోగించుకుంటున్నారు. ఓ దేవా, నువ్వు అనుగ్రహించిన వర ప్రభావమున రావణుని రాక్షసుడు తన పరాక్రమం చే మమ్ములను చిత్రహింసలు పాలు చేయుచున్నాడు. అతన్ని అదుపు చేయుటకు మేము అసక్తులము. హే భగవాన్, పూర్వం అతని తపస్సునకు మెచ్చి నువ్వు ఆయనకు వరం ప్రసాదించితివి.
దాన్ని గౌరవించు అతడు ఉనర్చగల దుండగములు అన్నిటినీ మేమే ఓర్చుకుంటున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వంతో ముల్లోకాలు బాధిస్తున్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుతున్నాడు. స్వర్గాధిపతి అని ఇంద్రుని సైతము రాజ్యభ్రష్టుని గాయించుచున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్నుగానక ఎదురు లేనివాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింస చేయుచున్నాడు అని చెప్పుకుంటున్నారు బ్రహ్మకి. తర్వాత నైనం సూర్య ప్రతిపతి పార్వేవాతి నమారుతః చలోర్మి మాలితం దుష్ట సముద్ర అపి న కంపతే తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసోద్గర దర్శనాత్ వదార్థం తస్య భగవన్నాపాయం కర్తుమర్హసి. రావణుడు చేసే ఈ యొక్క దీనికి క్రీడాపర్వతం విహరించున్నప్పుడు అతనికి భయపడి రావణుడు ఎప్పుడైతే క్రీడాపర్వతం విహరిస్తున్నాడో అతనికి భయపడి సూర్యకిరణాలు కూడా తన వేడిని వెనక్కి తీసుకుంటున్నాయంట. వాయువు కూడా అలాగే అతనికి సమీపంగా తీవ్రంగా వేచట్లేదంట, భయపడిపోతుందంట. ఉవ్వెత్తు తరంగాలు కూడా సముద్రుడు కూడా అతనికి భయపడి చెలించట్లేదు. ఓ మహాత్మా, భయంకరకారుడైన రాక్షసుని భీతుల్ని మేము గడగడలాడుచున్నాం. కావున వానిని హతమనర్చు ఉపాయం మీరే ఆలోచింపుడు అని ఈ దేవతలందరూ కూడా బ్రహ్మని కోరుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం.